హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంది వార్త? వైసీపీ నేత అక్రమ సంబంధంలో బిగ్ ట్విస్ట్. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీబడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, క్యారెక్టర్ లేని మహిళ ప్రచారం చేస్తున్నారని, వారి కుటుంబ వ్యవహారం వారితోనే తెలుసుకోవాలని, తనను లాగొద్దని దివ్వెల మాధురి అనే మహిళ ప్రెస్ మీట్ పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సహజీవనం చేస్తూ ఇంటికి రావటం లేదని ఆయన కుమార్తెలు గురువారం రాత్రి దివ్వెల మాధురి ఇంటికైతే వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దివ్వెల మాధురి తన భర్తను ట్రాప్ చేసిందని దువ్వాడ వాణి గారు ఆరోపించారు. ఈ ఆరోపణలపై దివ్వెల మాధురి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. దువ్వాడ వాణి తన భర్తను వదులుకున్నారని, తమకు అసెంబ్లీ టికెట్ చాలనుకున్నారని ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని, ఆయన ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్, ఇంకా అన్నీ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీపరుడు అని కూడా చెప్పారు. ఆయనను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఆయనకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చేశారు. ఇంకేం ఆశించి ట్రాప్ చేస్తామని దివ్వెల మాధురిని ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ ఎలక్షన్ కోసం తానే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టాలని కూడా మాధురి తెలియజేశారు. ఆ విషయం వైసీపీ క్యాడర్ మొత్తానికి తెలుసన్నారు. ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు తనకు ఉందన్నారు. తమది ఇల్లీగల్ అఫైర్ కాదని స్పష్టం చేశారు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆమె తన భర్తతో కూర్చొని పరిష్కరించుకోవాలని, మధ్యలో తనపై ఆరోపణలు చేయకూడదనైతే అన్నారు. తనపై ఆరోపణలు చేసింది కాబట్టి మీడియా ముందుకు వచ్చానన్నారు. తనకు 3 పిల్లలున్నారని, తనను క్యారెక్టర్ లేని దానిగా చేస్తే తన భవిష్యత్తు ఎవరు బాధ్యత వహిస్తారు అని మాధురి ప్రశ్నించారు. టెక్కిలిలో దువ్వాడ శ్రీవాణి ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. ఎలాగూ తనపై తప్పుడు ప్రచారం చేశారని, ఇకపై తాను దువ్వాడ శ్రీనివాస్తో ఉండిపోతానని అయితే ఈ సందర్భంగా ప్రకటించేశారు. తనకు కూడా విడాకులు కాలేదని దివ్వెల మాధురి చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇలా రోడ్డున పడటం టెక్కిలీలో సంచలనంగా మారింది. దివ్వెల మాధురి డ్యాన్సులు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె వైసీపీ నేతగా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేసిన ఫోటోలు ఉన్నాయి. అలాగే వారిద్దరూ విహారయాత్రకు వెళ్ళి ఫోటోలు కూడా తీసుకున్నారు. అవి కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు దివ్వెల మాధురి మీడియా ముందుకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యవహారంపై అయితే స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సో శ్రీనివాస్ గారు కూడా వివరణ అయితే ఇచ్చారు. సో మొత్తానికి ఇవాళ కూడా దివ్వెల మాధురి తాను ఆత్మహత్యానికి అయితే పాల్పడి తన కారుకి అయితే తీవ్ర గాయాలైతే, సో తన కారుకి అయితే యాక్సిడెంట్ అయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యని కూడా మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్.